లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇద్దరం దేవుని వాక్యం నుంచి కీర్తనలు 125వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఒక నమ్మదగిన మాట, నమ్మకమైన మాట మన జీవితాల్లో మరొకసారి చూపిస్తున్నాడు. ఏమనంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు. చాలామంది మేము చర్చిపోతున్నాం, దేవుని నమ్మినామని చెప్తారు, కానీ దేవుని యందు విశ్వాసం లేకుండా ఉంటారు. విశ్వాసం అనేది ఎట్లా అంటే, మనం ఏదాని గురించి అయితే ప్రార్థన చేసినామో అవి నాకు ఇచ్చినాడు అని నమ్మమని యేసుప్రభు చెప్పినాడు, సువార్తల్లో చెప్పినాడు. నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో అవి నీకు కలిగినాయని నమ్ము అన్నాడు. ఇది నమ్మకం అనేది మనకి ఎట్లా అంటే, క్రైస్తవ జీవితమే లోకానికి ఎట్లా అనిపిస్తుంది అంటే వెరితనంగా అనిపిస్తుంది. మనం నమ్మాలి, ప్రభు నాకు ఇచ్చినాడు, ఆయన సామర్థ్యుడు, ఇచ్చే సామర్థ్యం ఉంది అని నమ్మాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు అంటాం. నిజంగా మనం నమ్మిక ఉంచే గుంపులో ఉన్నామా? పేరుకు నమ్మికమనే చెప్పుకుంటున్నామా? ఉదాహరణకు మనము ఒక డబ్బాలో చక్కెర పోసి దాని మీద ఉప్పు అని రాస్తే ఏం ప్రయోజనం? చీమలకు తెలుసు చక్కెర ఏదో ఉప్పు ఏదో. అదే రకంగా దేవునికి తెలుసు మన జీవితం ఏందో. మనం పైకి విశ్వాసులమని, పరిశుద్ధులమని, సేవకులమని, బోధకులమని మనం ఇతరులకు చెప్పుకున్నప్పటికీ మన అంతరంగంలో దేవుని మీద నమ్మకం ఉందా లేదా అనేది దేవునికి తెలుసు. ఖాళీ చీమలే చక్కెర ఉప్పు గుర్తుపట్టగలిగినప్పుడు సర్వశక్తి గల దేవుడు, దేవాదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు మన హృదయంలో ఏముందో ఆయన ఈజీగా తెలుసుకుంటాడు. ఆయనకు చాలా సులువుగా మన హృదయం తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మనం ఎట్లున్నాం? యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నామా? నమ్మిక ఉంచినోళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే, నమ్మిక ఉంచనోళ్ళం మనము నమ్మిక ఉంచేటట్టు ఉండాలి. నమ్మిక ఉంచడం ఎట్లుంటారంటే కదలక నిలుచు సీయోను కొండవలె నుందురు. ఇక్కడ చూస్తే కదలక నిలుచు అంటే మాట్లాడుతున్నాడు అంటే అన్నీ కదులుతాయి, పరిస్థితులు వచ్చినప్పుడు అన్నీ కదిలిపోతాయి. కానీ ఒక విశ్వాసి అయిన వాడు కదలడు, స్థిరంగా ఉంటాడు, స్థిర బుద్ధి గలవాడై ఉంటాడు. పరిస్థితి ఏమన్నా రాని, సమస్య ఏమన్నా రాని, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా కదలక ఉంటాడు. ఈ సీయోను కొండ అని చూపిస్తుంది కదా, నిత్యం నిలిచే సీయోను. సీయోను అనగా దేవుని ఆరాధన చేసే స్థలం. ఒక విశ్వాసి కూడా ఎట్లుండాలని కోరుకున్నాడు దేవుడు? ఆయనను ఆరాధించేవాడుగా ఉండాలనుకున్నాడు, ఆయనను మహిమపరిచేవాడు, ఎప్పటికీ నిరంతరము జీవించి ఆయన నిరంతరం మహిమపరచాలనే ఉద్దేశంతో మానవుని సృజించినాడు. ప్రియమైన వాళ్ళారా, మనకు వచ్చిన ప్రతి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే దేవుని మర్చిపోతాం. అయితే పౌలు శీలలు అయితే అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఉంటుంది. వారు చాలా దెబ్బలు కొట్టబడ్డారు, అయినప్పటికీ వారు ఏం చేసినారంటే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలు పాడుచుండ్రి. ఇది గొప్ప అనుభవం. ఇది క్రైస్తవునికి ఉండవలసిన నైజము. ఇది నైజం అయిపోవాలి, ఎవరో చెప్తే వచ్చేది కాదు. అయితే అదేమవుతుందంటే నిత్యము నిలుచు సీయోను కొండవలే. అది దేవునికి మహిమ తెచ్చే పర్వతంగా ఉంటుంది, నిత్యము నిలుస్తుంది. సీయోను అనగా పరలోకమే. ఆ పరలోకం ఎట్లుంటుంది? కదలక ఉండేది. దేవుని మందిరమే కదలక ఉండేది, అది నిత్యం ఉండేది. ఆ దేవుని మందిరం ద్వారా దేవునికి మహిమ రావాలి. మన జీవితాల్లో దేవునికి మహిమ తెస్తున్నామా? దేవునికి అవమానం తెస్తున్నామా? దేవునికి అవమానం ఎట్లా వస్తుంది అంటే, మనం ఆయన నమ్మకపోతే అవమానం తెస్తాము. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసం ఏదాన్ని బట్టి విశ్వసించినామో, దేన్ని నమ్మినామో అది ప్రభు మనకు చేస్తాడు. తద్వారా ఏమవుతుంది? దేవుని నామానికి మేము వస్తుంది. ప్రియమైన వాళ్ళ మన జీవితాల్లో నమ్మకంగా ఆయన వెంబడిద్దాం. దేవుడి మాట దించినది. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు, ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మేము కూడా అనేక సార్లు అపనమ్మకంగా ఉన్నాం, దయతో క్షమించండి. నమ్మకంలో కొనసాగడ కృపణీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.